ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలపై మళ్లీ భారీ చర్చ మొదలైంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఇది కీలక సమయం. ఇటీవల పలు రాష్ట్రాలు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే భారతదేశంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. స్థిరమైన ఉద్యోగం, భద్రత, పెన్షన్, సామాజిక గౌరవం ఇవన్నీ కలిపి చాలామంది యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి వాటిని భర్తీ చేయాలని నిర్ణయించాయి. టీచర్లు, పోలీస్, గ్రూప్ సర్వీసులు, హెల్త్ డిపార్ట్మెంట్, క్లర్క్ పోస్టులు ఇలా పలు విభాగాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఎదుర్చూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 వంటి ఉద్యోగాలపై దృష్టి కేంద్రీకృతమైంది. అయితే ఇక్కడొక పెద్ద సవాలు ఉంది: పోటీ. ఒకే ఒక పోస్టుకు వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. కొన్నిసార్లు లక్షల్లో కూడా అప్లికేషన్లు వస్తాయి. దీంతో ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా మారుతోంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రతి దశలో అభ్యర్థులు తమ ప్రతిభను నిరూపించుకోవాలి. ఇంకా ఒక ముఖ్యం: పరీక్షల ఆలస్యం. చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు కోర్టు కేసులు, పరిపాలనా సమస్యలు, షెడ్యూల్ మార్పులు కారణంగా ప్రక్రియ లేటవుతోంది. దీంతో అభ్యర్థులు సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రవేశపెట్టడం, పారదర్శకత పెంచడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఇంకా ఒక ముఖ్య మార్పు: సిలబస్ మరియు పరీక్షా విధానం. ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉండటంతో పరీక్షలు కూడా కఠినంగా మారుతున్నాయి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కీలకంగా మారాయి. అభ్యర్థులు ఎక్కువ సమయం కేటాయించి సీరియస్గా ప్రిపేర్ కావాల్సి వస్తోంది. ప్రస్తుతం చాలామంది యువత కోచింగ్ సెంటర్లపై ఆధారపడుతున్నారు. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, టెస్ట్ సిరీస్ల ద్వారా కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు. పోటీకి తగిన విధంగా తమను తాము అప్డేట్ చేసుకుంటున్నారు. ఇంకా ఒక పాజిటివ్ అంశం: మహిళల పాల్గొనడం పెరగడం. గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళలు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. ఇది సామాజికంగా మంచి మార్పుగా భావిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు ఇప్పటికీ ఒక పెద్ద లక్ష్యం. అవకాశాలు ఉన్నప్పటికీ పోటీ తీవ్రంగా ఉంది. క్రమబద్ధమైన ప్రిపరేషన్, సహనం, పట్టుదల ఉంటేనే విజయం సాధించవచ్చు. ఇప్పటికీ లక్షలాది మంది అభ్యర్థులు ఒకే ఆశతో ముందుకు సాగుతున్నారు: ఒక ప్రభుత్వ ఉద్యోగం, జీవితాన్ని మార్చే అవకాశం.